సాగర్ రావుపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వల జగన్మోహన్ రావు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు నివాసంలో పట్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రేమ్ సాగర్ రావు కబ్జాలు, రౌడీయిజం చేస్తే మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. భూ కబ్జాలకు పాల్పడితే న్యాయస్థానం చూసుకుంటుందని అన్నారు. గతంలో ఎమ్మెల్యే దివాకర్ రావు కొడుకు విజిత్ రావు దాడి చేసింది నిజం కాదా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. దివాకర్ రావు తండ్రిపై 57 ఎకరాల భూమి ఎట్లా వచ్చిందో చెప్పాలని కోరారు. దివాకర్ రావు రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని పేర్కొన్నారు. ప్రజలంతా ముక్త కంఠంతో ప్రేమ్ సాగర్ రావును గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు ఈ మీడియా ద్వారా నమస్కారం తెలియజేస్తున్నాం. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ నాయకుడు దివాకర్ రావు ఓడిపోతాడన్న భయంతో వాళ్ళకు ప్రజల ఆదరణ కోల్పోయి ఈరోజు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడెక్కడనో వాళ్ళ విలువను పోగు చేసి ప్రెస్ మీట్ పెట్టించి సంబంధం లేని విషయాలు మాట్లాడించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మంచిర్యాల ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. 4 సార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యే ఈ మంచిర్యాలకు చేసిన అభివృద్ధి ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలు పూర్తిగా మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. తప్పకుండా ప్రేమ్ సాగర్ రావు గారికి ఈసారి ఓటేసి గెలిపించాలని డిసైడ్ అయినారు. మీరు మభ్యపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. హైదరాబాద్లో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు నీతి నిజాయితీగా వ్యాపారం చేసుకున్న వ్యక్తి. ఏమన్నా విషయాలుంటే గౌరవ న్యాయస్థానం ఉంటుంది. న్యాయస్థానం ఎట్లా తీర్పు చెప్తే దానికి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కట్టుబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు నిజంగా చేతనైన నాయకులైతే మీ ప్రభుత్వం గత 9-10 సంవత్సరాలు ఉన్నది. మేము ఎక్కడైనా కానీ మేము కానీ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారని ఇక్కడ కబ్జాకో, రౌడీజన్కో, గుండాయిజన్కో చేస్తే అలా చేయడానికి ప్రయత్నం చేసినా కూడా మీ ముఖ్యమంత్రి మీరే ఉన్నారు, మీ చేతగాని ఎమ్మెల్యే మీరే ఉన్నారు. తప్పకుండా మా మీద కేసులు పెట్టాలి, జైలుకు పంపాలి. అట్లాంటివి ఏమీ లేకుండా కేవలం ఎన్నికలు రాగానే ఇవన్నీ మీకు మతికొస్తాయి. గత 9 సంవత్సరాల నుండి కానివ్వండి, పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఓడిపోయిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పుడు మీరు నిద్రపోయినరు. కరోనా సమయం అయితేనేమి, ప్రజలకు మంచినీళ్ళు అయితేనేమి, ఎలాంటి సేవా కార్యక్రమాలైనా ప్రజలకు అందుబాటులో చేస్తుంటే అప్పుడు నిద్రపోయి ఈరోజు ఎన్నికలు రాగానే కొంతమంది అరవింద్ రెడ్డిని ప్యాకేజీలు అంటున్నారు. కానీ కొంతమంది అక్కడిక్కడ ప్యాకేజీలు మాట్లాడుకుని డబ్బులు ఇచ్చి ఒక 20-30 మంది పోగు చేసి రాత్రికి రాత్రి పాంప్లెంట్ వంచడం. దమ్ము ధైర్యం ఉంటే ప్రజల దగ్గర పోయి అడగండి. ప్రజలు నవంబర్ 30 తారీఖు జరిగే ఎలక్షన్లో తీర్పు చెప్తారు ఎవరు ఏందనేది. వాళ్ళ తీర్పు దాకా వెయిట్ చేయండి. కానీ మీరు ఎవరో కిరాయి వాళ్ళని పట్టుకొచ్చుకొని ప్రచారం చేస్తూ చూస్తామంటే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈరోజు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నష్టపోవడానికి కారణం షాడో ఎమ్మెల్యే విజిత్ దివాకర్ రావు కొడుకు. తన యొక్క రౌడీయిజం, తన యొక్క గుండాయిజం, కొంతమంది యువకులను పోగు చేసి వాళ్ళకు మద్యమము అలవాటు చేసి ఈరోజు నువ్వు వాళ్ళను నీ దగ్గరలో పెట్టుకొని కబ్జాలకు ప్రయత్నం చేస్తున్నావు. మొన్న ఇటీవల ఒక హోటల్ పైన దాడి చేసినావు. బర్త్డే అయితే కత్తులతో దాడితే సిపి గారిని వారికి జరిగింది. అదేవిధంగా విజిత్ గారికి అప్పుడున్న ఏసీపీ గారు ఇతను చేస్తున్న అరాచకాలను పిలిపించి వార్నింగ్ ఇస్తే నువ్వు ఇక్కడికి వెళ్ళి పారిపోవడం జరిగింది. విజిత్ నువ్వు గుర్తుంచుకో, నువ్వు చేసే ఈ చీపు ట్రిక్కులు మంచిర్యాల ప్రజలు నమ్మడానికి లేరు. నడి చౌరాస్తాలను బీజేపీ నాయకుల మీద బట్టలు లిపి కొడతానన్నావు. ఇలాంటి అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ప్రజలు పూర్తిగా గమనిస్తారు. ప్రేమ్ సాగర్ రావు గారి వినా షాప్ ఇరుక్కుంటా షాప్ ఓపెన్ కాకముందే పాంప్లెంట్స్ పంచడం జరిగింది. ఆ పాంప్లెంట్లో కాపురా సంబంధించిన ఒక భూమి విషయం, భూ తగాదా అనేది ఎక్కడైతే ఉందో ఈ మధ్య జరిగింది కాదు. ఎవరైతే పాంప్లెంట్స్ పంచారో అందరూ చదువుకున్న వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది 20 సంవత్సరాల కింద 2003లో జరిగిన ఇష్యూ. 20 సంవత్సరాల నుంచి వెళ్ళి అది కోర్టు కేసులో ఉన్నది. ఫస్ట్ ఎవరైతే పంచినరో, ఎవరైతే దానికి నాయకత్వం వహించారో, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే కొడుకు కానీ, టౌన్ సంబంధించిన నాయకులు కానీ అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇది ఈ మధ్య 2 సంవత్సరాల కాలంలో జరిగిన ఇష్యూ కాదు. అందరికీ చెప్తున్న ఆ పేపర్లు ఏదైతే పంచిన పాంప్లెట్ ఉన్నదో, నిన్న వచ్చిన ప్రెస్ మీట్ ఉందో, నమస్తే తెలంగాణ ప్రెస్ మీట్ వచ్చింది చూసినాం. అది 2003లో జరిగిన ఇష్యూ. అది గమనించవలసిన కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా షాపులో చదివిన వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. ఎలక్షన్ వచ్చిందంటేనే ఈ భూ కబ్జా చెప్తా ఉన్నారు. మేము 9 సంవత్సరాల్లో, నేను కూడా గతంలో ఉన్నా కాబట్టి రూలింగ్లో నేను అప్రోచ్ చెప్పడం జరిగింది. 9 సంవత్సరాల నుంచి మనం రూలింగ్లో ఉన్నాము. గుండాయిజం అనే వార్డు వాడితే నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు పోలీసు కేసులు పెడతలేవు, ఎఫ్ఐఆర్ నెంబర్ అని అడిగే అవకాశం ఉన్నది. అటువంటి మాటలు మాట్లాడి చెప్పడం జరిగింది. అయినా అవగాహన లోపం. ఏదైతే స్క్రిప్ట్ రాస్తారో ఆ స్క్రిప్ట్ చదివే
పద్ధతి అక్కడ కొనసాగుతూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇవాళ ప్రేమ్ సాగర్ రావు విషయంలో ఇక గుండాయిజం అంటేనేమో అక్కడ పెద్ద నాయకత్వం ఏమో హైదరాబాద్లో కూర్చుండి ఏ చిన్న ఇష్యూ జరిగినా పోలీసులు బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్తూ ఉంటారు. ఇడికొచ్చే వరకు నీ నాయకత్వం లోపం మరి 9 సంవత్సరాల నుంచి గుండాయిజం చేసి అన్ని చేస్తే ఒక్క ఎఫ్ఐఆర్ బుక్ చేయని పరిస్థితులు నువ్వు దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నావు. నువ్వు అసలున్నప్పుడు ఎమ్మెల్యేగా నీకు ఎందుకు అర్హత లేదుగా? నీకు కనీసం ఒక సామాన్య కేసు కూడా బుక్ అని పరిస్థితులు ఉన్నావంటే ఇంకా గుండాయిజం అంటావు, ఏమన్నా అంటే కార్డ్స్ అంటావు. నీ గవర్నమెంట్లో ఎక్కడ కూడా జరుగుతలేదు, ఇంకా కార్డ్స్ ఎందుకు? నీకు నీ చేసిన అభివృద్ధి చెప్పుకో, నీ డిఫాల్ట్ చెప్పుకో. నీ హాస్పిటల్ కట్టినా మురిగింది, తప్పు జరిగింది. 6,30,00,000 రూపాయలు బెల్లం చౌరస్తాగా ఫ్రాడింగ్ చేసినా అది వ్యతిరేకించారు, తప్పు జరిగింది. ఇవాళ జంక్షన్లు కట్టినా ఒక విద్యార్థి చనిపోయాడు, దానికి నేను బాధ అనిపిస్తాను, నేను రాజీనామా చేస్తాను, నేను ఎలక్షన్ దూరం ఉంటా. ఈ వర్షం మాట్లాడు ప్రజలు నమ్ముతారు తప్ప ఈ చౌరగా ప్రకటనలు కానీ ఇటువంటి చేస్తే ప్రజలు క్షమించే పరిస్థితి లేరు. ఆల్రెడీ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ప్రేమ్ సాగర్ రావు గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు కోసం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఎక్కడ రేపు జరగబోయే ఎలక్షన్లో ఓడిపోతామన్న భయంతో, మరి అదేవిధంగా ఎక్కడ మా కమిషన్లు బంద్ అవుతాయన్న భయంతో మరి కొంతమంది యువకులను ప్రేరేపించి మరి మా ప్రేమ్ సాగర్ రావు గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు, మరి అతని తనయుడు. మరి నిజంగా మీరు చేసే ఆరోపణలో నిజం ఉంటే ఇవాళ అధికారం మీ దగ్గరనే ఉంది, అధికారులు మీ వాళ్ళే అయి ఉన్నారు. మరి ఎందుకు వాటిని నిరూపించలేకపోతున్నారు? గతంలో అనేక సార్లు మా ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పారు, నువ్వు చేసే ఆరోపణలు నిజమైతే ప్రజల వద్ద కూర్చుందాం, అనేక ప్రెస్ మీట్లో చెప్పిండు, ప్రజల వద్ద కూర్చుందాం, మీరు రాండి, దమ్ముంటే చర్చకు రండి అని అన్నారు. కానీ నువ్వు చర్చించడానికి ముందుకు ఎందుకు వస్తలేవు? కేవలం నీ కమిషన్లు కాపాడుకోవాలి, నీ సంపదను పెంచుకోవాలన్న ఒక ఉద్దేశంతో నువ్వు ఇలా పదవి అని నీ పదవి చుట్టూ తిరుగుతున్నావు. ఇంకా ఏ వ్యవస్థలో అయినా కూడా ఒక రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ఇవాళ 20 సంవత్సరాలు నువ్వు ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని పాలించినావు. ఇక చాలదా? ఇంకా 20 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని వెనుకబడేలాగా చేసినావు. ఇక ఈ యొక్క పాలనకు విముక్తి లేదా? ఖచ్చితంగా ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. రేపచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా నీకు రిటైర్మెంట్ ఇస్తారు. ప్రజలే నీకు రిటైర్మెంట్ నీకు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కొంతమంది యువకులను ప్రేరేపించి ఇవాళ మా నస్పూర్ మున్సిపాలిటీ మొన్నటికి మొన్న ఒక ట్రాక్టర్ బోల్తా పడితే తప్ప అక్కడ గంజాయి ఉన్నదనే విషయాన్ని నీ అధికారులు కానీ నువ్వు కానీ గుర్తించలేకపోయినావు. ఇలా విచ్చలవిడిగా ఇలా సింగరేణి ప్రాంతం అయినటువంటి మా నస్పూర్ మున్సిపాలిటీలో యువతకు ఒక మత్తు పదార్థాలను అలవాటు చేసి ఆ మత్తులో ప్రేరేపిస్తున్నారు నీ టీఆర్ఎస్ నాయకులు. మేము నిజంగా విశ్వసిస్తున్నాం, ఏమని ఏ దందా చేసినా ఏ పని చేసినా కమిషన్ తీసుకునే నువ్వు ఖచ్చితంగా ఈ గంజాయి దందాలో కూడా నీకు కమిషన్ ఉందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. ఒకవేళ నిజంగా నీకు కనుక చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కోల్బెల్ట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని చాలా బాధపడుతున్నారు. ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? విచ్చలవిడిగా గడిచిన 10 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా మంచిర్యాలలో కానీ నస్పూర్లో కానీ అనేక మత్తు పదార్థాలు విచ్చలవిడిగా చెలామణి అవుతున్నాయి. వాటి మీద ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేకపోతున్నావు?